ఒక ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ అయ్యి సుమారుగా ఈ 15 సంవత్సరాల్లో 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రోజుకి కూడా చెక్కు చెదరని కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజలు కానీ ఈ రోజు ఉన్నారంటే అది ఒక చరిత్రగానే చెప్పుకోవచ్చు. అగ్రికల్చర్ కానీ మహిళలకు కానీ సంక్షేమం పరంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే నాడు నేడు కానీ అలానే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎంత చదువుకున్నా కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ స్కూల్స్ని అద్భుతంగా తయారు చేయడం కానీ పిల్లలకి చక్కగా ఫుడ్ పెట్టడం కానీ యూనిఫామ్ కానీ బుక్స్ వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అలానే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ని కానీ రెనోవేట్ చేయడం కానీ అద్భుతమైనటువంటి వ్యవస్థలను తయారు చేసినటువంటిది. ఇలా అనేకమైనటువంటి రిఫార్మ్స్ కేవలం 5 సంవత్సరాల్లోనే ఈ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు కాదు 16 సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తనకంటూ ఒక మంచి పథకం కానీ ఫలానా వర్గం వాళ్ళకి మంచి చేసినాడనే అభిప్రాయాన్ని కలిగేలాగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక్క స్కీమ్ కానీ ఒక్క పథకం కూడా ఈరోజు ప్రజలకు కనిపించే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ చెప్పుకుంటా పోతే సాయంత్రం వరకు కూడా చెప్పుకున్నటువంటి అనేకమైనటువంటి పథకాలు కానీ గుర్తుపెట్టుకునేటువంటి భారతదేశం ఫాలో అయ్యేటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు కూడా తీసుకొచ్చినారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాల కష్టాలను చూసాం, మరో 3 సంవత్సరాలు కూడా కష్టాలను చూడడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, ఈ సమాజానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ మంచి జరగాలంటే తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని ఈ రోజు ప్రతి ప్రజలు కూడా ప్రజల్లో ప్రతి గుండె కూడా అదేవిధంగా కోరుకుంటా ఉంది. కార్యకర్తలు నాయకులు అయితే తపన పడతా ఉన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తామన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. తప్పకుండా కూడా అందరికీ ఒక భరోసాని ఇస్తా ఉన్నాం. పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం కనుక ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం తగిన సమాధానం చెప్పడంతో పాటు ఎత్తినటువంటి జెండాని దించకుండా 2029, 2028, 2027 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క నాయకుడి ఆశ కూడా అదే. తప్పకుండా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా మరొకసారి ఈ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రజలకు మంచి జరిగే రోజు తొందరలో వస్తుందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా తరఫున అందరం కూడా ఆకాంక్షిస్తా ఉన్నాం.